హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఛానల్లో కమ్మటి మష్రూమ్ బిర్యానీ అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మష్రూమ్స్ తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తినే విధంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే ముందుగా మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీరా, షాజీరా, హాఫ్ ఉల్లిపాయ, అలాగే హోల్ గరం మసాలా వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో నేనైతే ఆవ నూనె వేసాను ఫ్రెండ్స్, లేకపోతే మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో హోల్ గరం మసాలా వేసి అలాగే వేయించుకున్న తర్వాత స్మాల్ సైజ్ ఆనియన్ ఒకటి వేసి అది కూడా వేయించుకున్న తర్వాత ఇంకా మిక్సీ పట్టిన పేస్ట్ అయితే వేసి దాని పచ్చివాసన పోయేంత వరకు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. అది వేయించుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. అలాగే శుభ్రంగా కడిగిన మష్రూమ్స్, పన్నీరు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత బియ్యం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి రెట్టింపు అయితే వాటర్ వేసుకొని ఇంకా సాల్ట్ వేసుకొని బియ్యం హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ వేసి బాగా కలిపి 2 విజిల్స్ అయితే రానివ్వాలి. అంతేనండి, కమ్మటి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ. చాలా మంది అయితే మష్రూమ్ అంటే ఇష్టపడరండి, ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి, ఏదోలా ఉంటాయి అనుకుంటారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.